ఇక 100 రోజుల పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దడంలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైందని మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గత 5 ఏళ్లలో పైసా కూడా రాని పంచాయతీలకు కూటమి ప్రభుత్వం జీవం పోసిందంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్సీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. అసలు కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు ఎలాంటి ప్రజోపకార పనులు చేపట్టింది, ముఖ్యంగా సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చింది, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చింది, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైబి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కోటి ఆశలు ప్రజలు పెట్టుకున్నారు. సూపర్ 6 పథకాలతో పాటు చాలా వరకు కార్యకర్తలు అయితే ఇక ఏదో ఊహించుకున్నారు. కానీ ఎందుకు కార్యకర్తల అంచనాలకు మీరు వెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు పెళ్ళయ్యి తాళి కట్టిన వారం రోజులకే బిడ్డను కనాలంటే అట్లా అలా అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు ఇప్పటికి బహుశా పూర్తవుతున్నట్టుంది. 100 రోజులు కూడా కాలేదు. ఈ 4 రోజులు ఈ అకాల వర్షాలు, ఈ తుఫాన్లు, ఈ హడావుల్లోనే ప్రభుత్వానికి, నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అధికారులకు మొత్తానికి ఆ హడావుడే సరిపోయింది. అంటే గట్టిగా ఈ ప్రభుత్వం ఓ 2 నెలలు ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటాం. ప్రస్తుతం గాడి తప్పిన వ్యవస్థల్ని, సంస్థల్ని, వ్యక్తుల్ని కూడా, అధికారులు, వ్యక్తులు అంటే నా దృష్టిలో అధికారులు, వీళ్ళని గాడిలో పెట్టడానికే చంద్రబాబు నాయుడు గారికి తల ప్రాణం తోక్కొస్తారు. సూపర్ 6 పథకాలను అమలు చేయలేకనే ఈ విధమైన అన్ని వేరే వేరే కారణాలు చెప్తున్నాడు. దీంతోపాటు వరదల్లో వైఫల్యం చెందాడు. మరోవైపు ముఖ్యంగా కావాలనే అనవసరంగా వైసీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్నాడు అంటూ బయటకు వచ్చాడు. అంటే మీ మీద దాడి చేయడం కూడా ప్రతిపక్ష నాయకులు మొదలుపెట్టాడు. అంటే మీరు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారా, లేకపోతే ఏం పరిస్థితి? ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేయలేక వరదలు మేము తెచ్చామంటారా? తుఫాన్లు మేము సృష్టించామా? చంద్రబాబు నాయుడు తుఫాన్ తీసుకొచ్చాడా? పవన్ కళ్యాణ్ వర్షాలు తీసుకొచ్చాడా? మేము తెచ్చినవి కాదుగా. ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎలా నడుపుతున్నాడు? ఆయన గుండె దిట్టం ఏంటి? మా పంచాయతీలకే ఏకదమ్మున 1250 కోట్లు ఇచ్చేసాడు ఆయన, హార్డ్ క్యాష్. అలాగే ఈ సంవత్సరం మొత్తం 9000 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు ఆయన ఉపాధి హామీ కింద. అసలు ఎలా ఇచ్చాడో అనిపిస్తుంది. అసలు ఆయనకి ఇన్ని సమస్యలు పెట్టుకుని నిద్ర ఎలా పడుతుందో నాకు అర్థం కావట్లా. అటువంటి సమస్యలు ఉన్నాయి, మీకు నాకు తెలవనటువంటి సమస్యలు. అధికారులు మాట ఎంటర్లేదు, డబ్బులు లేవు, వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి. ఏ ఒక్క అధికారి పని చేయడంలా, తను చేయాల్సినటువంటి మినిమం పని కూడా చేయడం. ప్రత్యర్థులు తిరిగి ప్రచారం చేస్తున్న విషయాల పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ముందు ప్రజల యొక్క క్షేమము, రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్లనే తమ కూటమి ప్రభుత్వం, తమ నాయకుడు దృష్టి సారించాడు. ఆ తర్వాతనే తమ కార్యకర్తల గురించి ఆయన ఆలోచిస్తాడంటూ రాజేంద్ర ప్రసాద్ అంటున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.